ఫైనాన్షియల్ అసెట్స్ అనమాట. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. ఇది మన సార్ బుక్ అనమాట, విషల్ సార్ బుక్ అనమాట. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే అసలు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఎప్పుడు వస్తుంది అసలు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు బేసిక్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే అసలు ఎప్పుడు వస్తుంది, అప్లికబిలిటీ ఎప్పుడు వస్తుంది, ఫైనాన్షియల్ లయబిలిటీ ఏంటి, ఫైనాన్షియల్ అసెట్ ఏంటి, ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, ఈ పాయింట్ చూద్దాం. ఓకేనా. ఆ తర్వాత ప్రిఫరెన్షియర్స్ ఏంటి, ప్రిఫరెన్షియర్స్ పర్పెచువల్ బాండ్స్ అంటే ఏంది, ఆ తర్వాత జీరో కూపన్ బాండ్స్, ఈ కాంట్రాక్టువల్ సెటిల్డింగ్ ఓన్ ఈక్విటీ అనమాట, రికగ్నిషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ ఆఫ్ సెటింగ్. ఇదంతా ఒకసారి మనం చూద్దాం. ఎలాగైందంటే ఫస్ట్ ఆల్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఫైనాన్షియల్ అసెట్స్ ఇవన్నీ డీల్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా సరే ఎఫ్ఆర్ అనేది పిఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలన్నమాట. ఓకేనా. పిఎల్ అకౌంట్లో ఇప్పుడు మెజారిటీ చూసుకుంటే ఇక్కడ మనం టీ షేప్ బ్యాలెన్స్ షీట్ ఇద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ నాన్ కరెంట్ అసెట్స్ ఉంటాయి, ఇక్కడ కరెంట్ అసెట్స్ ఉంటాయి, ఇక్కడ నాన్ కరెంట్, ఇక్కడ ఈక్విటీ ఉంటుంది, ఇక్కడ డెట్ ఉంటుంది. ఇక్కడ డెట్లో నాన్ కరెంట్ లయబిలిటీ, కరెంట్ లయబిలిటీ ఉంటుంది. అయితే దీంట్లో నాన్ కరెంట్ లయబిలిటీ ఫైనాన్షియల్ అసెట్స్ ఇక్కడ కూడా ఉంటాయి, ఇక్కడ కూడా ఫైనాన్షియల్ అసెట్స్ ఉంటాయి. ఇక్కడ ఫైనాన్షియల్ లయబిలిటీ ఉంటుంది, ఇక్కడ కూడా ఫైనాన్షియల్ లయబిలిటీ ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ లయబిలిటీ ఒట్టి బ్యాలెన్స్ షీట్ ఐటమ్ అంటే కాదు. ఫైనాన్షియల్ లయబిలిటీ అనేది బ్యాలెన్స్ షీట్ ఐటమ్ ఉండొచ్చు, అంటే డిపెండ్స్ అనమాట. అది ట్రేడరా అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంది అనేది దాని మీద అవి డిపెండ్ ఉంటుంది అనమాట. ఇది నార్మల్ ఓవర్. ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఏమంటుందంటే ఎప్పుడైనా సరే ఒక ఫైనాన్షియల్ అసెట్స్ కానీ, ఫైనాన్షియల్ లయబిలిటీ కానీ, ఈక్విటీ కానీ, వాడు ఏమంటుండంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఒక కాంట్రాక్చువల్ రైట్ ఉంటుంది. అంటే ఒకనికి రైట్ ఉంటే ఒకనికి అసెట్ అయితే ఇంకోటి లయబిలిటీ అవుతుంది. ఎగ్జాంపుల్ నాకు అసెట్ అయిందనుకో వేరేకి లయబిలిటీ అయిపోతుంది. అంటే నాకు అసెట్ అయితే వేరేకి లయబిలిటీ అయిపోతుంది. అంటే టూ సైడ్ అనమాట. ఇప్పుడు చూసుకుంటే ఈ కాంట్రాక్ట్ గివ్స్ రైట్స్ టు ఫైనాన్షియల్ అసెట్స్ టు వన్ పార్టీ అండ్ ఫైనాన్షియల్ లయబిలిటీ టు అదర్ పార్టీ. అదర్ లయబిలిటీ అవుతుంది, అదర్ ఈక్విటీ అవుతుంది. ఓకేనా. ఇది ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు మనం స్టడీ మెటీరియల్ వెళ్తాం. స్టడీ మెటీరియల్ ఏమంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ అసెట్స్కి ఒక పర్సన్కి అయితే వన్ ఎంటిటీకి అదర్ పర్సన్స్కి ఫైనాన్షియల్ లయబిలిటీ అవుతుంది, లేకపోతే ఇన్స్ట్రుమెంట్ అవుతుంది, అదర్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ అవుతుంది. కాంట్రాక్ట్ అంటే ఏంది, ఒక అగ్రిమెంట్ ఉండాలి, ఎవరి మధ్యలో ఉండాలి, బిట్వీన్ ద టూ పార్టీస్ ఆర్ టూ ఆర్ మోర్ పార్టీస్ ఉండాలి. కాంట్రాక్ట్ అనేది రాయనవసరం లేదు. అండర్ నథింగ్ బట్ నాట్ బీ ఇన్ రైటింగ్, ఓరల్ ఫామ్ కూడా అవ్వచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్ ఇన్ ఎనీ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆర్ నాట్ కాంట్రాక్చువల్ or not financial assets. ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్సెస్ అనేది వీడేమంటుందంటే కొన్ని అసెట్స్ అనేది లయబిలిటీస్ అనేవి కాంట్రాక్చువల్ రైట్ ఉండవు. అంటే దానికి ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ అనేది ఒక స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ ఉంది. ఇట్స్ నాట్ అరైజింగ్ ఫ్రమ్ ద కాంట్రాక్టర్. అంటే కాంట్రాక్ట్ విత్ కస్టమర్, కాంట్రాక్ట్ అండ్ కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ ఉంది. అంటే ఇది ఇది స్టాట్యుటరీ ఆబ్లిగేషన్. ఇది స్టాట్యుటరీ ఆబ్లిగేషన్. ఇది నథింగ్ బట్ ఒక స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ అండ్ ఇట్స్ నాట్ అరైజింగ్ ఫ్రమ్ ద కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్. ఓకేనా. అదొక స్టాట్యుటరీ ఆబ్లిగేషన్, కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ కాదు. ఓకేనా. ఇది నాట్ ఎ ఫైనాన్షియల్ లయబిలిటీ. ఓకేనా. ఈ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ప్రైమర్లీ రిసీవబుల్స్ ఉంటుంది, పేయబుల్స్ ఉంటుంది, ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటుంది. ఆ తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఏమేమి వస్తాయి, ఈక్విటీ రిసీవబుల్స్ వస్తాయి, అంటే డెటార్స్ వస్తారు, క్రెడిటర్స్ వస్తారు, ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి, డెరివేటివ్స్ కూడా వస్తాయి. డెరివేటివ్స్ సచెస్ ఏమేమి వస్తాయి, డెరివేటివ్స్ సచెస్ ఆప్షన్స్ వస్తాయి, ఫ్యూచర్స్ వస్తాయి, ఫార్వర్డ్స్ వస్తాయి, ఇంట్రెస్ట్ రేట్ స్వాప్స్ వస్తాయి, కరెన్సీ స్వాప్స్ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ అసెట్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ అసెట్ అంటే ఎగ్జాంపుల్ క్యాష్ ఉంది, నీ దగ్గర క్యాష్ ఉంది, బ్యాంక్లో క్యాష్ ఉంది, అది కూడా ఫైనాన్షియల్ అసెటే. ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అదర్ ఎంటిటీ, నువ్వు ఈక్విటీ తీసుకొని వేరే దాంట్లో పెట్టేసినావు, నువ్వు వేరే దాంట్లో తీసేసినావు, అది కూడా ఫైనాన్షియల్ అసెటే. కాంట్రాక్చువల్ రైట్ టు రిసీవ్ క్యాష్, నీకు క్యాష్ వచ్చే రైట్ ఉంది, కాంట్రాక్చువల్ రైట్, నీ దగ్గర క్యాష్ వచ్చే రైట్ ఉంది, అది కూడా ఫైనాన్షియల్ అసెటే. ఆ తర్వాత ఎక్స్చేంజ్ చేస్తున్నాం ఫైనాన్షియల్ అసెట్ని, ఫైనాన్షియల్ లయబిలిటీని అంటారు. పొటెన్షియల్ ఫేవరబుల్, ఏదో కాంట్రాక్ట్ ఎంటర్ అయినా దానికి ఫేవరబుల్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఒక డెరివేటివ్ కాంట్రాక్ట్ ఎంటర్ అయినా దానివల్ల ఫేవరబుల్ గెయిన్ వస్తుంది, అది కూడా ఫైనాన్షియల్ అసెటే. ఓకేనా. ఫైనాన్షియల్ అసెటే. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇవి తర్వాత చేద్దాం. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే కామన్ ఎగ్జాంపుల్స్, ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. ఓకేనా. ఎంసీక్యూ ఆర్డర్ రావచ్చు. క్యాష్ అనేది ఫైనాన్షియల్ అసెట్, రివర్సిబుల్ డేటాస్ కూడా ఫైనాన్షియల్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్ నువ్వు పెట్టుబడి పెడుతున్నావు, డబ్బులు వస్తున్నాయి, అది కూడా ఫైనాన్షియల్ అసెట్స్, డిపాజిట్స్ అది కూడా ఫైనాన్షియల్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ అది కూడా ఫైనాన్షియల్ అసెట్.
అంటే ఏదంటే ఇవన్నీ డబ్బులు పెడుతున్నాయి బయటకు వస్తున్నాయి, ఇది కూడా ఫైనాన్షియల్ అసెట్స్. లోన్ రిసీవబుల్, ఏదైనా సరే నీకు డబ్బులు వచ్చేది, రైట్ ఉంది నీకు డబ్బులు రిసీవబుల్, అదంతా ఫైనాన్షియల్ అసెట్స్. ఆన్ వాట్ బేసిస్ ద క్యాష్ అనేది ఉంది. క్యాష్ అనేది జనరల్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ ఇండియా 7లో డిఫైన్ చేసేది కదా. కరెన్సీ క్యాష్ ఇస్ అ ఫైనాన్షియల్ అసెట్. బికాస్ అసలు క్యాష్ రీజన్ చెప్తుంది, అసలు క్యాష్ అంటే ఫైనాన్షియల్ అసెట్ బికాస్ ఇట్స్ రిప్రజెంట్స్ ద మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ దేర్ ఫర్ ద బేసిస్ ఆన్ విచ్ ఆల్ ద ట్రాన్సాక్షన్ మెజర్డ్ ఇన్ రికగ్నైజ్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఏ డిపాజిట్ అంటే నథింగ్ బట్ వాడు ఏమంటున్నాడంటే ఇట్స్ రిప్రజెంట్స్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ దేర్ ఫర్ అంటే నువ్వు ఎక్స్చేంజ్ చేసుకుంటాం అంటే ఫైనాన్షియల్ అసెట్స్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా. నువ్వు ఆన్ విచ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ మెజర్డ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, ఇది కూడా అంతే సేమ్. నా దగ్గర నా దగ్గర రైట్ ఉంటుంది. ఓకేనా, ఇది ఏంటంటే ఎగ్జాంపుల్ ఇవన్నీ వాడే ఇప్పుడు మళ్ళీ ఇదంతా మనకు వద్దు. ఇప్పుడు ఏంటంటే ఇది డీల్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. ఫిజికల్ అసెట్స్ ఉన్నాయి, రైట్ టు యూజ్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి, ఇంటెజిబుల్ అసెట్స్ ఉన్నాయి. ఇది ఫైనాన్షియల్ అసెటా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే నాకు ఓన్గా రైట్ ఉండాలి, అంటే దాని మీద కండిషన్ ఏమి ఉండదు. ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ ఉంది, ఇది ఫైనాన్షియల్ అసెట్ కాదు. ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ ఇది ఇది చూసినాం అనుకో కరెంట్ అసెట్, ఇది నాన్ కరెంట్ అసెట్. కరెంట్ అసెట్ అని ఈవెన్ దో కరెంట్ అసెట్స్ కొన్ని ఫైనాన్షియల్ అసెట్స్ ఉంటాయి, కొన్ని ఫైనాన్షియల్ అసెట్స్ ఉంటాయి, కొన్ని నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ ఉంటాయి. ఈవెన్ దో ఇది కరెంట్ అసెట్ అయినా కానీ ఇది నథింగ్ బట్ ఫైనాన్షియల్ అసెట్ కిందకి రాదు. ఎందుకంటే ఇది దీని మీద రైట్ లేదు నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నువ్వు రైట్ అంటే నథింగ్ బట్ నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెంటరీ కానీ ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ కానీ ఇక్కడ రాసుకుంటే ఇన్వెంటరీ కానీ నెక్స్ట్ ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ నెక్స్ట్ ఇంటెంజిబుల్ అసెట్స్ నెక్స్ట్ వన్ ట్రేడ్ మార్క్ ట్రేడ్ మార్క్ ఇవన్నీ ఏంటంటే ఫైనాన్షియల్ అసెట్స్ కాదు. అంటే ఫైనాన్షియల్ అసెట్స్ అంటే జనరల్లీ ఇవన్నీ నాన్ ఫైనాన్షియల్ అసెట్స్. ఎగ్జాంపుల్ నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ ఇక్కడ చూసుకున్నాం అనుకో, ఇప్పుడు నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ ఇక్కడ నువ్వు చూసినావు అనుకో ఏమేమి ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ ఇది రైట్ టు యూజ్ ఆఫ్ అసెట్స్, ఇంటెంజిబుల్ అసెట్స్, ఇవన్నీ నాన్ ఫైనాన్షియల్ అసెట్స్. ఓకేనా, ముందు రీజన్ చెప్తా. ఆ తర్వాత కంట్రోల్ ఆఫ్ ద ఫిజికల్ అసెట్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ నువ్వు చూసుకున్నావు అనుకో వీడు ఏమంటుండు, కంట్రోల్ ఆఫ్ సచ్ ఫిజికల్ అసెట్స్ ఎగ్జాంపుల్ ROU అసెట్స్ కానీ ఇంటెంజిబుల్ అసెట్స్ క్రియేట్ ఆపర్చునిటీ టు జనరేట్ ఇన్ఫ్లో అండ్ ఇట్ డస్ నాట్ యూస్ రైస్ టు ప్రజెంట్. ఇక్కడ వీడు చెప్పిండు అనమాట. వీడు ఏమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే సరే అసెట్ నీ మీద అసెట్ ఉంది, అసెట్ మీద నీకు కంట్రోల్ ఉంది, అసెట్ మీద నీకు కంట్రోల్ ఓవర్ ద ఫిజికల్ అసెట్స్. ఎగ్జాంపుల్ రైట్ టు యూజ్ ఆఫ్ అసెట్స్, నీ దగ్గర రైట్ ఉంది అంటే మనం లీజ్ లైబిలిటీ చూసుకుంటే ఇండెస్ 116లో ROU అసెట్ ఇక్కడ డెబిట్ టు లీజ్ లైబిలిటీ అని రాస్తాం కదా. నీ దగ్గర రైట్ టు యూజ్ ఆఫ్ అసెట్ ఉంది, దీనివల్ల నీకు ఏంటంటే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, క్యాష్ ఫ్లో జనరేట్ అవుతుంది ఆర్ అదర్ ఫైనాన్షియల్ అసెట్ జనరేట్ అవుతుంది. బట్ ఇట్ డస్ నాట్ యూజ్ రైస్ టు ప్రజెంట్ రైట్ టు రిసీవ్ ద క్యాష్ అండ్ అనదర్ అసెట్. అంటే ప్రజెంట్గా మనకు క్యాష్ రాదని వాడు చెప్తుంది అంతే. ఓకేనా, ఇది జస్ట్ రెవెన్యూ జనరేషన్ అవుతుంది, ఇన్ఫ్లో ఆఫ్ ద క్యాష్. ఇది ఆపర్చునిటీ, ఇది ఏంటంటే ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది అంటుంది. ఇది కదా ప్రజెంట్ రైట్. ఓకేనా, ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే నువ్వు ఇక్కడ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది, ఇది ఆపర్చునిటీ అంటుండు. ఇట్స్ క్రియేట్ ఆపర్చునిటీ ఫిజికల్ అసెట్స్. కానీ నార్మల్ ఫైనాన్షియల్ అసెట్స్లో జనరల్ ఏంటి ప్రజెంట్ రైట్ క్రియేట్ చేస్తుంది అనమాట, ఇప్పుడే. అదే ఆపర్చునిటీ ఇక్కడ ఇన్ఫ్లో వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా అసెట్స్ సచ్ యాస్ ద ప్రీపెయిడ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ వస్తుంది. దీనివల్ల ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అనేది ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ వస్తుంది అంతే కదా, రాదర్ దెన్ రిసీవింగ్ ద క్యాష్ అండ్ ఇది నాట్ ఎ ఫైనాన్షియల్ అసెట్స్. మనకి డబ్బులు రావాలబ్బా, నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడే డబ్బులు వస్తే అది ఫైనాన్షియల్ అసెట్స్. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ సిమిలర్ అసెట్స్ డిఫర్డ్ రెవెన్యూ, అది కూడా ఫైనాన్షియల్ అసెట్ కాదు. మోస్ట్ ఆఫ్ ద గ్యారంటీ అప్లికేషన్స్ ఆర్ నాట్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ బికాస్ ఇట్స్ అవుట్ ఆఫ్ ద ఈస్ అసోసియేటెడ్ విత్ ద డెలివరీ రాదర్ దెన్ కాంట్రాక్చువల్ అప్లికేషన్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఏంటంటే పర్పెచువల్ డేట్స్ అవన్నీ ముందు చూద్దాం. పర్పెచువల్ డేట్స్లో చాలా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి చూసుకుంటే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ బాండ్స్ అండ్ డిబెంచర్స్. ఇవి ఏంటంటే బాండ్స్ అని ఇన్వెస్ట్ ఇన్ బాండ్స్ అండ్ డిబెంచర్స్, ఇది ఫైనాన్షియల్ అసెట్. ఎందుకంటే నీ దగ్గర కాంట్రాక్చువల్ రైట్ ఉంది, తీసేసుకుంటావు. ఇది లోన్స్ అండ్ రిసీవబుల్స్, నీ దగ్గర క్యాష్ వస్తుంది, తీసేసుకుంటావు. డిపాజిట్ గివెన్, ఇది కూడా ఫైనాన్షియల్ అసెట్. ఇది కూడా ఇక్కడ చూసుకుంటే ఫైనాన్షియల్ అసెట్. నీ దగ్గర అంటే క్యాష్ వచ్చేస్తుంది, అప్పుడప్పుడే క్యాష్ వచ్చింది. ఇక్కడ క్యాష్ ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, ఇది కూడా క్యాష్. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ వాడు చెప్పింది పర్పెచువల్ డేట్స్ అండ్ డిబెంచర్స్ అండ్ క్యాపిటల్ నోట్స్. సచ్ నోట్స్ ప్రొవైడ్స్ contractual right to receive the interest and indefinite future period and right to return the principal
అండర్ ద టర్మ్స్ మే వేరీ మే అన్లైక్లీ టు వేరీ ఇన్ ఫ్యూచర్. అంటే ఇవి కూడా ఫైనాన్షియల్ అసెట్స్, అంటే పర్పచువల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి కూడా ఫైనాన్షియల్ అసెట్స్. ఫిజికల్ అసెట్స్ సచ్ యాజ్ ఇన్వెంటరీ అంటే దీని మీద కంట్రోల్ ఆఫ్ అసెట్ ఉంది, ఓకేనా. ఇది ప్రజెంట్ రైట్ టు రిసీవ్ క్యాష్ని క్రియేట్ చేయదు అని వాడు చెప్పిండు, మనకు క్లియర్గా చెప్పిండు. ఇది ప్రజెంట్, ఇది జస్ట్ రెవెన్యూ జనరేట్ చేస్తుంది కానీ, ఇన్వెంటరీ కానీ పీపీ కానీ ఇది ప్రజెంట్ రెవెన్యూ జనరేట్ చేస్తుంది కానీ, ఇది ప్రజెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పాలంటే ఆపర్చునిటీ క్రియేట్ రెవెన్యూ క్రియేట్ చేస్తుంది కానీ ప్రజెంట్గా రైట్ టు రిసీవ్ ద క్యాష్ అయితే ఇయ్యదు, ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఆర్యూ అసెట్. ఇది కూడా అంతే, ఇది కంట్రోల్ ఆఫ్ ద అసెట్ ఉంటుంది కానీ ప్రజెంట్ క్యాష్ మనకు సంబంధం ఉండదు. ఇది కూడా అంతే, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఫిజికల్ అసెట్స్ కానీ ఆర్యూ అసెట్స్ కానీ ఇవన్నీ ప్రిపేర్డ్. ఇది ఏంటంటే దీని మీద కంట్రోల్ ఉంటుంది, దీని మీద కంట్రోల్ ఉంటుంది, దీని మీద కంట్రోల్. ప్రజెంట్కి వీళ్ళ క్యాష్ రాదు దీనివల్ల. ప్రిపేర్డ్ అసెట్ ఇది ఏంటంటే ప్రొవైడ్ ఫ్యూచర్ కన్నా బెనిఫిట్ వస్తుంది, అదర్ దెన్ రైట్ టు క్యాష్ రాదు. అడ్వాన్స్ ఉంది, అడ్వాన్స్ గివెన్ టు కస్టమర్స్ అంటే దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రొవైడ్ ఫ్యూచర్ ఎకనామిక్ అదర్ దెన్ క్యాష్. ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. రైట్ ఫ్రమ్ ద పీపీ అవ్వచ్చు, రైట్ ఫ్రమ్ ద ఇన్వెంటరీ అవ్వచ్చు, రైట్ ఫ్రమ్ ద ఇంటెంజిబుల్ అసెట్ అవ్వచ్చు, రైట్ ఫ్రమ్ ద ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అవ్వచ్చు. ఇవన్నీ అడ్వాన్స్ టు కస్టమర్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్, ఇంపార్టెంట్ అది, ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనం చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ లయబిలిటీ. ఫైనాన్షియల్ లయబిలిటీ అంటే నా బుక్స్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతున్నాయి డబ్బులు, నా బుక్స్లోకి వెళ్ళి డబ్బులు బయటికి వెళ్ళిపోతున్నాయి, ఓకేనా. నా బుక్స్లోకి వెళ్ళి డబ్బులు బయటికి వెళ్ళిపోతున్నాయి, ఇది ఫైనాన్షియల్ లయబిలిటీ అంటారు. నా బుక్స్లోకి వెళ్ళి డబ్బులు బయటికి వెళ్ళిపోతున్నాయి, ఫైనాన్షియల్ లయబిలిటీ. ఇట్స్ కాంట్రాక్చువల్ అబ్లిగేషన్ టు డెలివర్ ద క్యాష్. అంటే నేను నా బుక్స్లోకి వెళ్ళి డబ్బులు వెళ్ళిపోతున్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పే చేసేస్తున్నాను. ఆర్ ఎక్స్చేంజ్ ఫైనాన్షియల్ అసెట్స్ ఆర్ ఫైనాన్షియల్ లయబిలిటీ విత్ ఎన్ ఎంటిటీ అన్ఫేవరబుల్ ఈవెంట్. ఎగ్జాంపుల్ నేను కాంట్రాక్ట్ ఎంటర్ అయినా, డెలివరీ కాంట్రాక్ట్ ఎంటర్ అయినా, అది అన్ఫేవరబుల్ వచ్చింది, అలా నా బుక్స్లోకి వెళ్ళి డబ్బులు వెళ్ళిపోతాయి, అది లయబిలిటీ. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే నాన్ డెరివేటివ్ కౌంటర్లో ఇది ఏంటంటే నా బుక్స్లోకి డబ్బులు వెళ్ళడమే ఫైనాన్షియల్ లయబిలిటీ, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనం చూసుకుందాం. ఎగ్జాంపుల్ లోన్స్ అండ్ బారోయింగ్స్ అనేది నా బుక్స్లోకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఫైనాన్షియల్ లయబిలిటీ అవుతుంది, ఓకేనా. పేయబుల్ ఫర్ క్రెడిటర్స్ ఏమేమి వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఫైనాన్షియల్ అసెట్స్లో నువ్వు చూసుకుంటావు, ఫైనాన్షియల్ అసెట్స్కి ఫైనాన్షియల్ లయబిలిటీకి ఏం డిఫరెన్స్ ఉంటుంది? ఇది రిసీవబుల్ ఉంటుంది, ఇది పేయబుల్ ఉంటుంది. దీంట్లో డెటార్స్ వచ్చింది, దీంట్లో రిసీవబుల్స్ వస్తుంది, దీంట్లో క్యాష్ వస్తుంది, దీంట్లో బ్యాంక్ వస్తుంది, దీంట్లో క్రెడిటర్స్ వస్తారు, దీంట్లో అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్ వస్తుంది. ఆ తర్వాత ఫైనాన్షియల్ లీజ్ లయబిలిటీస్ కూడా వస్తాయి. చూసినాం, ఇంపార్టెంట్ చూసినాం ఇక్కడ పర్చేస్ ఆఫ్ ద గూడ్స్. సో లోన్స్ బారోయింగ్స్ కూడా వస్తాయి. లోన్స్ బారోయింగ్స్ ఇది ఫైనాన్షియల్ లయబిలిటీ, పేయబుల్స్ ఫర్ ద పర్చేసెస్ ఇది క్రెడిటర్స్, అండ్ ఫైనాన్స్ లీజ్ లయబిలిటీ ఇది కూడా ఫైనాన్షియల్ లయబిలిటీ. రిడీమబుల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ప్రిఫరెన్స్ షేర్స్ ఏదైతే సరే ఇవన్నీ పే చేస్తున్నావు, రిడీమ్ చేసేస్తున్నావు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తున్నావు. ఎవరెవరికి అంటే నథింగ్ బట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్కి ఇచ్చేస్తున్నావు, డిబెంచర్ హోల్డర్స్కి ఇచ్చేస్తున్నావు. ఇది కూడా ఫైనాన్షియల్ లయబిలిటీ. అంటే గ్యారంటీ ఫర్ గివెన్ రీపేమెంట్ ఆఫ్ ద డెట్ అపాన్ ద బారో డిఫాల్ట్. వేరోడ్కి నువ్వు గ్యారంటీ ఇచ్చినావు, అది నువ్వు పే చేస్తున్నావు, అది కూడా ఫైనాన్షియల్ లయబిలిటీ. ఫైనాన్షియల్ గ్యారంటీ ఈజ్ ఆల్సో ఫైనాన్షియల్ లయబిలిటీ, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2, 3, 4 ఉన్నాయి, ఓకేనా. ఫస్ట్ లోన్స్ బారోయింగ్స్, పేయబుల్స్ ఫర్ ద పర్చేసెస్, లీజ్ పేయబుల్స్, రిడీమ్ చేస్తున్నావు, గ్యారంటీ ఇచ్చినావు, ఓకేనా. లోన్స్ పేయబుల్ ఇది కూడా ఫైనాన్షియల్ లయబిలిటీనే. ట్రేడ్ పేయబుల్ ఇది కూడా ఫైనాన్షియల్ లయబిలిటీనే. డిపాజిట్ రిసీవ్డ్ అంటే మళ్ళీ పే చేసేయాలి కదా, ఫైనాన్షియల్ లయబిలిటీ. మ్యాండేటరీ రిడీమబుల్ అంటే పక్క రిడీమ్ చేయాలి, ఫైనాన్షియల్ లయబిలిటీ. ఫైనాన్షియల్ గ్యారంటీ చెప్పినా కదా, ఫైనాన్షియల్ గ్యారంటీ గివెన్ ఆల్సో ఇది కూడా ఫైనాన్షియల్ లయబిలిటీ, ఓకేనా. పర్పెచువల్ డెట్ అనేది చూద్దాం, ముందుకు వెళ్ళినాక మనం సాల్వ్ చేద్దాం, ఓకేనా. వాట్ ఈస్ ఈక్విటీ అంటే రెసిడ్యువల్ అనమాట, రెసిడ్యువల్ వాల్యూ అనమాట. ఈక్విటీ అనేది రెసిడ్యువల్ వాల్యూ, ఓకే. రెసిడ్యువల్ వాల్యూ అంటే లాస్ట్ మిగిలిన డబ్బులన్నీ ఈక్విటీకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏంటి మనం ఫైనాన్షియల్ అసెట్, ఇప్పుడు మనం సమ్మరీ చెప్పాలంటే ఫైనాన్షియల్ అసెట్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ లయబిలిటీ అంటే డిస్కస్ చేస్తాం. ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఏమొచ్చిందంటే వాడు ఏమన్నాడు, అరే నా దగ్గర క్యాష్ ఉంది ఫైనాన్షియల్ అసెట్, బ్యాంక్ ఉంది ఫైనాన్షియల్ అసెట్, డెటార్స్ ఉంది ఫైనాన్షియల్ అసెట్. ఆ తర్వాత నా దగ్గర ఇన్వెంటరీ కాదు, ఫైనాన్షియల్ అసెట్ కాదు, దీని మీద కంట్రోల్ ఉంది కానీ నీకు క్యాష్ రాదు. ఎగ్జాంపుల్ పీపీఈ ఉంది, ఫైనాన్షియల్ అసెట్ కాదు, ఇది కూడా ఫైనాన్షియల్ అసెట్ కాదు. ఎగ్జాంపుల్ ఇంటెంజిబుల్ ఉంది, ఇది ఫైనాన్షియల్ అసెట్ కాదు. ఎగ్జాంపుల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్, అది కూడా ఫైనాన్షియల్ అసెట్ కాదు. ఎగ్జాంపుల్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఉంది, అది కూడా ఫైనాన్షియల్ అసెట్ కాదు. ఫైనాన్షియల్ లయబిలిటీ అంటే బారోయింగ్ ఫైనాన్షియల్ లయబిలిటీ. ఎగ్జాంపుల్ రిపేమెంట్ ఆఫ్ ద ప్రిఫరెన్స్ షేర్స్, అది కూడా ఫైనాన్షియల్ లయబిలిటీ. ఎగ్జాంపుల్ ఆఫ్ ద రిపేమెంట్ ఆఫ్ ద డిబెంచర్ హోల్డర్, ఇది కూడా ఫైనాన్షియల్ లయబిలిటీ, ఓకేనా. ఎగ్జాంపుల్ వాడు ఏమంటాడు, ఇన్కమ్ ట్యాక్సెస్ ఉంది, ఇన్కమ్ ట్యాక్సెస్ పే చేస్తున్నా, అది స్టాట్యూటరీ అప్లికేషన్ కిందకి వస్తుంది, అది కన్స్ట్రక్టివ్ అప్లికేషన్ కాదు, స్టాట్యూటరీ అప్లికేషన్కి వస్తుంది. స్టాట్యూటరీ అప్లికేషన్ అది ఫైనాన్షియల్ లయబిలిటీ కాదు, ఓకేనా. ఇది ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ అంటే లాస్ట్లో ఎవరికైతే పే చేస్తామో వాళ్ళు ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్. ఓకే, రెసిడ్యువల్ ఇంట్రెస్ట్
మిగులుతుందో దర్ ఇస్ నో కాంట్రాక్చువల్ అప్లికేషన్ టు డెలివర్ ద క్యాష్. ఇది ఫైనాన్షియల్, ఇది ఇన్స్ట్రుమెంట్, అది ఇన్స్ట్రుమెంట్, ఇది ఈక్విటీ అంటే నువ్వు ఇష్యూ చేస్తావు. ఎగ్జాంపుల్ ఇవి ఏంటంటే రెండు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను పోయి ఎగ్జాంపుల్ కేస్ 1 చూసుకుంటే కేస్ 1 ఎగ్జాంపుల్ ఉంది. ఈ ఎగ్జాంపుల్ చూస్తే కేస్ 1 ఎగ్జాంపుల్ ఏ లిమిటెడ్ ఉంది, ఏ లిమిటెడ్, బి లిమిటెడ్, ఏ లిమిటెడ్ పోయి బి లిమిటెడ్ ఇన్వెస్ట్ చేసింది. వీనికి ఇది ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది, వీనికి ఫైనాన్షియల్ లయబిలిటీ అవుతుంది. వీనికి ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది, వీనికి ఫైనాన్షియల్ లయబిలిటీ అవుతుంది. ఓకేనా, వీడు ఇన్వెస్ట్ చేస్తాడు. ఇప్పుడు కేస్ 2లో ఏ లిమిటెడ్ అనేది షేర్స్ ఇష్యూ చేసింది ఎవరికి, బి లిమిటెడ్కి. ఇప్పుడు వీనికి ఇది ఈక్విటీ అవుతుంది, వీనికి ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీనికి ఈక్విటీ అవుతుంది, వీనికి షేర్ హోల్డర్ అవుతాడు, వీడు ఇన్వెస్టర్ అవుతాడు. ఓకేనా, వీడు ఇష్యూ చేసాడు. ఓకే, వీడు ఇష్యూర్, వీడు హోల్డర్. ఓకేనా, వీనికి ఈక్విటీ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ అర్థమైనా. ఇప్పుడు మనం డీల్ చేసుకుంటే ఇష్యూర్ పాయింట్ ఇక్కడ ఇప్పుడు నువ్వు ఇష్యూ అనుకో, ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూడ్, ఎవరైతే ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూ చేస్తారో వాళ్ళకి ఈక్విటీ అవుతుంది. వారెంట్ ఇష్యూడ్, ఎవరైతే ఈక్విటీ ఫిక్స్డ్ వారెంట్ ఇష్యూ చేశారు అనుకో, ఫిక్స్డ్ అనే వర్డ్ వచ్చిందంటే అది ఈక్విటీ. ఫిక్స్డ్ ప్రైస్ ఇష్యూడ్, ఫిక్స్డ్ వారంటీ ఎట్ ఫిక్స్డ్ ప్రైస్ అగైన్స్ ఈచ్ వారంటీ, అది కూడా కన్వర్టబుల్ ఎట్ ఫిక్స్డ్ అమౌంట్, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్, అది కూడా ఈక్విటీ. ఓకేనా, ఈక్విటీ. నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని చూద్దాం ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్. ఇది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ మనం ఎంసీక్యూలో రావచ్చు. ఎగ్జాంపుల్ వీడు ఏమంటుంటే ఈక్విటీ షేర్స్ ఇష్యూడ్ బై కంపెనీ. చెప్పింది కదా, ఈక్విటీ షేర్స్ నేను ఇష్యూ చేసిన, అది నాన్ పుటబుల్ ఈక్విటీ ఆర్డినరీ షేర్స్. ఇది ఫైనాన్షియల్ అసెట్ కాదు, ఫైనాన్షియల్ లయబిలిటీ కాదు, ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్. సమ్ పుటబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇఫ్ దే మీట్ ద క్రైటీరియా ఇస్ నాట్ క్లాసిఫైడ్ యాజ్ ఫైనాన్షియల్ లయబిలిటీ. ఒకవేళ పుటబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయనుకో, అది ఫైనాన్షియల్ లయబిలిటీ లెక్క క్లాసిఫై చేయకపోతే ఈక్విటీ లెక్క క్లాసిఫై చేయాలి. ఓకేనా, సమ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ద ప్రిఫరెన్షియల్స్ వేర్ ద రిపేమెంట్ అండ్ డిస్క్రిషనరీ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇష్యూర్. ఇది ఏంటంటే వీడు ఏమంటున్నాడంటే రిపేమెంట్ అండ్ డిస్క్రిప్షన్, రిపేమెంట్ అనేది ఇష్యూర్ దగ్గర ఉందన్నమాట, అది ఈక్విటీ అయిపోతుంది. ఇది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, చాలాసార్లు వచ్చిందన్నమాట ఎంసీక్యూలో. ఓకేనా, ఓకే మనం ఇంకా కొన్ని చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని ఇట్లా ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 3 అంటాం. ఎగ్జాంపుల్ 3 అంటే ఈ కంపెనీ ప్రపోజ్ చేసింది అనమాట. డివిడెండ్ జనరల్ ఎక్కడ ప్రపోజ్ చేస్తారు, బోర్డ్ మీటింగ్లో ప్రపోజ్ చేస్తారు. నో అబ్లిగేషన్ అరైజ్ బికాస్ ఇట్స్ బికమ్ పేయబుల్ ఓన్లీ వెన్ దట్ ఈస్ అప్రూవ్డ్ ఫ్రమ్ ద షేర్ హోల్డర్స్. అంతే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిడెండ్ అనేది ప్రపోజ్ చేస్తాం, బోర్డ్ మీటింగ్లో ప్రపోజ్ చేస్తాం. అప్రూవ్ చేయాల్సింది ఎవరు, అప్రూవ్ చేయాల్సింది షేర్ హోల్డర్స్ అప్రూవ్ చేయాలి. అయితేనే బుక్స్లో లయబిలిటీ వస్తుంది. అయితే అప్రూవ్డ్ అయింది మనం బికమ్ పేయబుల్ ఓన్లీ వెన్ దర్ ఇస్ అప్రూవ్డ్ ఇన్ ద యాన్యువల్ జనరల్ మీటింగ్. హౌవర్ ద డివిడెండ్ ఈస్ అప్రూవ్డ్ బై ద షేర్ హోల్డర్స్ ఇన్ యాన్యువల్ జనరల్ మీటింగ్. ఒకసారి అప్రూవ్ చేసారు అనుకో, ద కంపెనీ హెస్ టు టేక్ అప్లికేషన్ టు డిస్ట్రిబ్యూట్ ద డివిడెండ్ టు ద షేర్ హోల్డర్. హెన్స్ ఇట్స్ కాంట్రాక్చువల్ అప్లికేషన్ టు మీట్ ద ఫైనాన్షియల్ లయబిలిటీ. ఎప్పుడైనా సరే డివిడెంట్ డిక్లేరేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఏమంటున్నా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ లయబిలిటీది. ఇప్పుడు డివిడెంట్ ఉంది, డివిడెంట్ అనేది ప్రపోజ్ చేసినాం, ప్రపోజ్ టు ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ప్రపోజ్ చేసినాం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్కి ప్రపోజ్ చేస్తే షేర్ హోల్డర్స్ అప్రూవ్ చేయాలి. షేర్ హోల్డర్స్ అప్రూవ్ చేశారు, దీంట్లో ఏజీఎంలో అప్రూవ్ చేశారు. అయితే ఏజీఎంలో అప్రూవ్ చేస్తే నీ బుక్స్లో ఫైనాన్షియల్ లయబిలిటీ అవుతుంది. ఓకేనా, వీడు ఏమంటుండంటే ఏ లిమిటెడ్ అనేటోడు సెల్లర్ అనేటోడు సెల్ చేసిండు గూడ్స్. ఇప్పుడు ఏ లిమిటెడ్కి అనేది కస్టమర్ వచ్చాడు అంటే ఇప్పుడు వీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నేను గూడ్స్ అమ్మిన వితిన్ 45 డేస్లో వాడు పేమెంట్ చేయాలి. పేమెంట్ చేస్తుంది. అయితే వాడు వితిన్ 45 డేస్లో పేమెంట్ చేసాడు అనుకో 2% డిస్కౌంట్ ఇస్తా. మోర్ దెన్ 45 డేస్లో పే చేస్తే 10% అడిషనల్గా ఇంట్రెస్ట్ చేస్తాను. ఓకేనా, అది ట్రేడ్ రిసీవబుల్ అని ఫైనాన్షియల్ అసెటా లేకపోతే ఫైనాన్షియల్ అసెటా కాదు. ఫైనాన్షియల్ అసెట్ అంటే ఫైనాన్షియల్ అసెట్ అనేది ఒక అసెట్ ఉంది, కాంట్రాక్చువల్ రైట్ ఉంది, క్రియేట్ చేస్తుంది, క్యాష్ రావాలి, లేకపోతే ఫైనాన్షియల్ అసెట్ ఆఫ్ ద అదర్ ఎంటిటీ. ఏ లిమిటెడ్ అనేది కాంట్రాక్చువల్ రైట్ ఉంది కాబట్టి రైట్ టు రిసీవ్ ద క్యాష్ అండ్ బ్యాంక్ ఫ్రమ్ ద ట్రేడ్ రిసీవబుల్ ఉంది కాబట్టి ఇన్ ద బుక్స్ ఈవెన్ దో ఆఫ్టర్ ద 45 డేస్ అవ్వచ్చు ఆర్ ఎర్లియర్ పాసింగ్ ద డిస్కౌంట్ అవ్వచ్చు. హెన్స్ ఈవెన్ దో ఏదైనా అవన్నీ కేస్ ట్రేడ్ రిసీవబుల్ అనేది ఫైనాన్షియల్ అసెట్ కిందకి వస్తుంది. ద కాంట్రాక్చువల్ రైట్ టు రిసీవ్ ద క్యాష్ ఇంక్లూడ్స్ ద రిసీట్ ఆఫ్ మనీ ఇన్ బ్యాంక్ ఆర్ ఇన్ వ్యాలెట్ అకౌంట్, ఏదైనా సరే సరేనా, అది ఫైనాన్షియల్ అసెట్.
ఇక్కడ ఏమంటుండంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జెడ్ లిమిటెడ్ అని కూడా ఒక కంపెనీ ఉంది. ఇది సెల్లర్ అనమాట. ఇది డీలర్కి వీడు గూడ్స్ అమ్మాలంటే డీలర్షిప్ ద్వారా అమ్ముతుండ అనమాట. వీడు ఏమంటుండంటే ఇక్కడ నువ్వు చూసినావు అనుకో, జెడ్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది, సెల్ ఆఫ్ ద గూడ్స్ టు ద కస్టమర్ ఉన్న క్రెడిట్ బేసిస్ మీద అమ్ముతుండే. ఎట్లా నమ్ముకొని మనకు సంబంధం లేదు, ఒక క్రెడిట్ బేసిస్ మీద అమ్ముతుంది. ఇది లార్జ్ కంటైనర్స్ అమ్ముతుండు ఫర్ డెలివరీ డెస్టినేషన్స్, ఫర్ డెలివరీ ద కస్టమర్ డెలివరీ డెస్టినేషన్. ఆల్ ద డీలర్స్ అనేటోడు ఎవడైతే సరే వీని ద్వారా చేస్తుండో 8% అనేది డిపాజిట్ చేయాలన్నమాట. ఇగో ఆల్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫ్ 10,000 as సెక్యూరిటీ ఫర్ కంటైనర్స్. మీరు కంటైనర్ తీసుకెళ్తారు కదా, అంటే ఈ గూడ్స్ అనేది నేను నీకు డెలివరీ ఇస్తాను, డీలర్ సబ్సిక్వెంట్ కస్టమర్కి డెలివరీ చేయాలి. ఆల్ డీలర్స్ అనేది డిపాజిట్ చేయాలి. కంటైనర్ తీసుకెళ్తున్నాం కాబట్టి డిపాజిట్ విట్ ఈస్ రిటర్న్ ఓన్లీ వెన్ ద కాంట్రాక్ట్ టర్మినేట్ అయినప్పుడు మళ్ళీ తీసుకెళ్ళిపో, మళ్ళీ నీ డిపాజిట్ నీకు ఇస్తారు, రిఫండబుల్ అనమాట. ద డిపాజిట్ అనేది 8% వస్తుంది, పేబుల్ ఓన్లీ విన్ ద కాంట్రాక్ట్ టర్మినేట్. ద కంటైనర్ ఒకవేళ కంటైనర్ రిటర్న్ బై దట్ అది బ్రోకెన్ అయింది అనుకో, డ్యామేజ్ అయింది అనుకో, దెన్ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తుంది అనమాట. ఇప్పుడు హౌ ద డిపాజిట్ అనేది డీలర్ బుక్స్లో చేస్తుంది. వీన్ బుక్స్లో వీడు జనరల్గా ఇప్పుడు వీడు బుక్స్ అడిగింది కాబట్టి వీడు డిపాజిట్ వీనికి ఇచ్చిండు, అయితే వీనికి రావాలి కదా రేపటికి ఒకవేళ మొత్తం టర్మినేట్ అయినప్పుడు. ఇది ఫైనాన్షియల్ అసెట్ ఈజ్ అసెట్ వెన్ ద కాంట్రాక్చువల్ రైట్ టు రిసీవ్ ద క్యాష్ ఆర్ ఫైనాన్షియల్. ఇన్ దిస్ కేస్ సెక్యూరిటీ డిపాజిట్ రిసీవబుల్ ఇన్ క్యాష్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ పీరియడ్ బిట్వీన్ ద డీలర్ అండ్ కంపెనీ. దే మీట్ ద ఫైనాన్షియల్ అసెట్. అంటే ఫైనాన్షియల్ అసెట్స్ ఫర్ హూమ్? ఫైనాన్షియల్ అసెట్స్ ఫర్ డీలర్. వీనికి డబ్బులు రావాలి కాబట్టి ఇట్స్ అ ఫైనాన్షియల్ అసెట్ టు ద డీలర్. ఓకే, అంటే క్వశ్చన్లో కూడా చదవాలి, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతుండండి, ఇది కూడా ఇంపార్టెంట్. వీడు ఏమంటుండంటే ఏ లిమిటెడ్ ఉంది, పర్చేజ్ చేసిందంటే నువ్వు మనకి డబ్బులు ఇవ్వాలి కదా, వాడైతే నార్మల్గా అయితే ఇవ్వడు, ఫ్రీ అయితే ఇవ్వడు కదా. ఈ లిమిటెడ్ ఉంది, పర్చేజ్ చేసి స్టీల్ పర్చేజ్ చేసిండు, నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో పర్చేజ్ చేసి తీసుకుంది. ఎంత పర్చేస్ టైం 30 డేస్లో పే చేసినాం అనుకో, 30 డేస్ టర్మ్ ఉంటుంది. ఒకవేళ 30 డేస్ కంటే ఎక్కువ చేసినాం అనుకో 12% పర్ యానం ఇంట్రెస్ట్ పడుతుంది. వెదర్ ద ఇంట్రెస్ట్ లీడ్స్ టు వెదర్ ద ట్రాన్సాక్షన్ లీడ్ టు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్? ఎస్. ఇప్పుడు చెప్పు, అరే నువ్వు పే చేస్తున్నావు కాబట్టి ఎప్పుడైనా సరే నీ దగ్గర డబ్బులకి వెళ్ళి పే చేస్తున్నావు కాబట్టి ఫైనాన్షియల్ లయబిలిటీ అవుతుంది. ఎందుకంటే కాంట్రాక్చువల్ రైట్ కాదు, కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ టు పే ద క్యాష్ కదా. ఇక్కడ చూసుకుంటే ఫైనాన్షియల్ లయబిలిటీస్ ఎనీ లయబిలిటీ, ఏదైనా లయబిలిటీ అవ్వచ్చు, కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ టు డెలివర్ ద క్యాష్. Okay, in the above case, A Limited entered into the contractual agreement for the purchase of the goods for a fixed consideration payable to the creditor. అంటే ఫిక్స్డ్ కన్సిడరేషన్ పేబుల్ టు క్రెడిటర్ అని చెప్తున్నాను అనమాట. ఇది కాంట్రాక్చువల్ అప్లికేషన్ అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది. ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ద క్యాష్ టు, ఓకేనా. కాంట్రాక్చువల్ ఇక్కడ బోర్డింగ్ చూసుకుంటే కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ ప్రొవైడ్స్ ఫర్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ టు అనదర్ ఎంటిటీ ఇన్ సెటిల్మెంట్ ద ఫైనాన్షియల్ లయబిలిటీ. ఓకేనా. వీడు ఏమంటున్నాడంటే పర్పెచువల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. పర్పెచువల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే పర్పెక్చుటీ పోతూనే ఉంటుంది, ఇంకా పే చేస్తూనే ఉంటుంది. ఓకేనా. టర్మ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ద టర్మ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లిమిటెడ్ అనేది బాండ్ ఇష్యూయేషన్ ప్రిన్సిపల్ ఆఫ్ ₹1000 పర్ బాండ్. ద టర్మ్ ఆఫ్ ద బాండ్ అనేది ఎట్లా పే చేస్తుంటే ద టర్మ్ ఆఫ్ ద బాండ్ రిక్వైర్స్ యాన్యువల్ పేమెంట్ చేస్తూ ఉంటాడు. ఇగో ఏ లిమిటెడ్ అని ఇష్యూర్ యాన్యువల్ పేమెంట్ చేస్తుంటే 8% వస్తుంది పర్పెక్చుటీ. ఓకేనా. యాజ్ మీద మార్కెట్ రేట్ మీద ఉంది. ఆ తర్వాత ఫేర్ వాల్యుయేషన్, ఆ తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద బుక్స్. అంటే ఇష్యూర్ ఎవరు, వీడు ఇష్యూరు. హోల్డర్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసిండో వాడు ఇష్యూర్. ఎవరు ఇష్యూర్ అంటే ఏ లిమిటెడ్, హోల్డర్ అంటే ఇన్వెస్టర్. ఇప్పుడు వీళ్ళ బుక్స్లో ఎట్లా రికార్డ్ అవుతుంది చూద్దాం. వీడు ఏమంటున్నా అంటే ఎవరైతే హోల్డర్ ఉన్నాడో, ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నాడో వానికి అసెట్ అవుతుంది. ఎందుకంటే వానికి రేపో మాపో డబ్బులు వస్తాయి. ఓకేనా, పక్క వస్తాయి. ఇట్స్ ఫైనాన్షియల్ అసెట్ ఇస్ అసెట్ వేర్ ద కాంట్రాక్చువల్ రైట్ టు రిసీవ్ ద క్యాష్. ఓకే. నెక్స్ట్ ఇష్యూర్ ఎవరైతే ఉన్నారో ఈ లిమిటెడ్, ఇట్స్ అ కాంట్రాక్చువల్ లయబిలిటీ టు పే ద క్యాష్. వీడు రేపు పక్కా పే చేయాలి. అవర్ వీడు ఏమంటున్నాడంటే రెడీమ్ అనేది ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద ఏ లిమిటెడ్ అండ్ లిక్విడేషన్ ఆఫ్ ఏ లిమిటెడ్. ఎందుకంటే వారు పర్పెక్చుటీ అని ఓడి చేసిండు కాబట్టి ఇక్కడ రిడిమ్షన్ అనేది వాడి ఇష్టం వచ్చినట్టు ఇష్యూర్గా డిసైడ్ చేసిండు అనుకో. ఎప్పుడైనా సరే ఇంపార్టెంట్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఇష్యూర్ కానీ రిడీమ్ చేసేటప్పుడు వాడు డిసైడ్ చేసిండు అనుకో ఇష్యూర్, దేర్ ఫోర్ ఇట్స్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద బోత్ ద ఈక్విటీ అండ్ ఫైనాన్షియల్ ఎక్విటీ. ఎప్పుడైనా సరే ఇష్యూర్ కానీ వాడి దగ్గర పవర్స్ ఉన్నాయి, అంటే నేను ఇష్టం వచ్చినట్టు రిడీమ్ చేస్తా, ఇష్టం వచ్చినట్టు ఇస్తా అన్నాడు అనుకో, డిక్షనరీ పర్పెక్చుటీ ఉంది అనుకో. దీంట్లో ఈక్విటీ ఉంటుంది, సిఎఫ్ఐ ఉంటుంది. సిఎఫ్ఐ అంటే కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటుంది, ఈక్విటీ ఉంటుంది, ఫైనాన్షియల్ ఎక్విటీ. హెన్స్ ఇట్స్ రిగార్డెడ్ కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, సూపర్.